నిజాం హజాంని ఓడగొట్టి రజాకార్లను తరిమి కొట్టిన మన తాతల పోరాటం, సబ్బండ వర్ణాల సమరంతో సాధించుకున్న మన తెలంగాణ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో టీజీఎస్ పార్టీ అధినేత కోదండరామ్ గారిని అడిగి తెలుసుకుందాం. యువ తెలంగాణ, తల్లి తెలంగాణ లాంటి ఎన్నో పార్టీలు వచ్చినట్టే వచ్చి అంతరించిపోయినాయి కూడా. సో టీజేఎస్ పార్టీ కూడా ఆ తరాలోనే ఉంటుంది. ఆ పార్టీల మీద నమ్మకం కోల్పోయి వీళ్ళు సంపాదన తప్ప ప్రజల మీద పట్టింపు లేదు అనే ఒక తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కొంటున్న సమయం. తెరాస వాళ్ళు గెలిచి కూడా ఇలా ఏం చేసిందంటే భూములు సంపాదించుకున్నారు, ఇసుక దందాలు చేసుకున్నారు, కాంట్రాక్టులు చేసుకున్నారు. అంత బలమైన పథకాలున్న పార్టీని ఎలా ఢీకొంటారు మీరు? ఇన్ని పథకాలతో పాటు దళిత బంధు కూడా పెట్టి హుజరాబాద్లో ఇట్లా ఎందుకు ఓడిపోయింది, దుబ్బాకలో ఎందుకు ఓడిపోయిండు, ఎందుకు ఓడిపోయిందంటే మరి పైసలు ఖర్చు పెట్టలేదా, విపరీతం ఖర్చు పెట్టిండు కదా, వాటి వల్ల పని కాదు అనేది అర్థమైపోయింది. అసలు సాధించుకున్న తెలంగాణలో పరిపాలన ఎలా ఉండాలని మీరు ఆశించారా? ప్రభుత్వాన్ని కలుసుకోవాలంటే ఒక తువ్వ ఉండాలి కదా, ఎవరైనా పోవటానికి చెప్పుకోవటానికి దారి మిగిలాలి. ఎవరిని కలవరు, ఎవరు చెప్పినా వినరు. గట్టిగా ఎవరైనా మాకు న్యాయం జరగట్లేదు, మీరు చేస్తున్న విధానాల వల్ల అన్యాయం అవుతున్నది అని చెప్పి విమర్శలు చేస్తే వాళ్ళ మీద దాడికి దిగుతారు. అధికార పార్టీ గెలిచిన తర్వాత ప్రతిపక్షాలు చాలా బలంగా ఉండే. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఒకేసారి కుక్కల్ని మేకల్ని కొన్నట్టు కొనేశారు. ప్రజలను కదిలించాలి, అప్పుడు మాత్రమే కేసీఆర్ని ఎదుర్కోగలుగుతాం. తమ పద్ధతులను, రాజకీయాలను వదులుకోవటానికి ప్రతిపక్షాలు సిద్ధపడాలి. కేసీఆర్ని ఎదుర్కోవాల్సింది ఆ రాజకీయాలను తిరస్కరించి ప్రత్యామ్నాయంగా కొత్త తరహాలో రాజకీయాలు చేసినప్పుడే సాధ్యమవుతుంది. ప్రొఫెసర్గా మీరు పొలిటికల్ సైన్స్ ఎంతోమంది విద్యార్థులకు బోధించిన మీరు ప్రాక్టికల్గా మీ పార్టీని మీరు సమర్థవంతంగా నడిపించలేదు. మీకున్న ప్రమాణం వేరు, మా ప్రమాణం వేరు. నిజాయితీగా నడపాలి మొదటి. రెండవది ఏంటంటే పార్టీ అనేది ప్రజల సమస్యలను పరిష్కరించే శక్తి ఉండాలి. ఎందరో అమరుల బలిదానం తర్వాత సాధించుకున్న బంగారు తెలంగాణ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే మీకు? ఎక్కడి దాకా వచ్చిందంటే ఎక్కడికి పోలే అన్నే ఉన్నది. మాకు ఇంకా మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతికే పరిస్థితి వద్దు. మాకు మీరు విధిల్చేటువంటి ఎంగిలి మెతుకులు కూడా వద్దు. మేము ఆత్మగౌరవంతో బతకడానికి స్వయం పాలన తప్ప ఇంకొక మార్గం లేదు. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం దెబ్బతిన్నాయి. ఇవాళ ఒక కుటుంబం తన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారు. ఐటీ కారిడార్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, 24 గంటల విద్యుత్ కావచ్చు, ఇలా చూసుకుంటూ పోతే దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నారు. మీరు ఎన్నిచ్చినా మనిషిని మనిషిగా గుర్తించకపోతే లాభం ఏంటంటే, నా కింద బానిసల్లాగా నా చెప్పు చేతుల్లో ఉండాలి అని కోరుకుంటే ప్రజలు ఇష్టపడరు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇజ్జత్తో బతకాలనుకుంటాడు. అసలు రైతులు సంవత్సరం అంతా 6 నెలలంతా కష్టపడి పండించిన పంటని ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దుస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్ప లేదా కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప? రాష్ట్ర ప్రభుత్వం తప్పెక్కడుంది అంటే దీన్ని రాద్ధాంతం చేసే బదులు ఢిల్లీ పోయి సంతకం పెట్టారు, ఇక్కడికి వచ్చి రాద్ధాంతం చేస్తున్నారు. నువ్వు రాద్ధాంతం చేసే బదులు ముందు పరిష్కారాన్ని వెతుకు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను తాను సరిగ్గా గుర్తెరిగి వ్యవహరించలేదు. విషయం ఏందో చెప్పాలి కదా ఢిల్లీకి, ఏంది తమకున్న ఇబ్బంది అనేది చెప్పి ఢిల్లీని ఒప్పించుకొని ఓ పరిష్కారాన్ని తెచ్చుకోవాలి. వాళ్ళు ఒక దిక్కు ఒప్పుకొని వచ్చిండ్రు, మళ్ళీ దిక్కు వచ్చి కేంద్రాన్ని తప్పుబట్టి ప్రయోజనం లేదు. ఆ ఒప్పందం రాసుకున్నప్పుడే నువ్వు జాగ్రత్త పడి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. టీజేఎస్ పార్టీ అని అంటే పోరాడడానికి పెట్టిన పార్టీయా లేకపోతే ఒక రాజకీయ పార్టీ? పోరాటానికి పెట్టిన రాజకీయ పార్టీ. మార్పు సాధ్యమవుతుంది, వస్తుంది కూడా, కొద్ది రోజుల్లో మీరు చూస్తారు కూడా అట్లాంటి మార్పు. ఓట్లన్నీ ఆకర్షించే విషయంలో ఫెయిల్ అయింది టీజీఎస్ పార్టీ అని అంటే? ఆశించిన విజయం సాధించలేదనేది వాస్తవం. దాంట్లో దాపరికం అక్కర్లేదు, సిగ్గు పడవలసిన అవసరమూ లేదు. మిమ్మల్ని, మీ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. 2018 తర్వాత మహాకూటమితో కలిసి పోటీ చేసిన తర్వాత ఫలితాలు మాత్రం శూన్యం వచ్చాయి. స్వయంగా మీరే రంగంలోకి దిగి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడిన తర్వాత అలాంటి రిజల్టే మీకు కూడా వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో మీ పార్టీని కానీ మిమ్మల్ని కానీ జనాలు యాక్సెప్ట్ చేయలేరు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి అంత డబ్బులు వీళ్ళ దగ్గర లేవు, కానీ అందరికంటే ఎక్కువగా నిబద్ధతతో పనిచేస్తారనే గుర్తింపు అయితే మాకు దొరికింది. ప్రతి దగ్గర న్యాయాన్ని చేకూర్చడానికి మేము వెళ్తుంటాము, మా వంతు ప్రయత్నం చేస్తుంటాము. కోదండరామ్ గారు, అసలు ఒక రాజకీయ పార్టీని నడిపించాలంటే ఎంతో డబ్బుతో, శ్రమతో కూడుకున్న విషయాలు ఇవన్నీ. అంత డబ్బుని, అంత సపోర్ట్ని మీకు మీ పార్టీకి ఎక్కడి నుంచి లభిస్తుందంటే? డబ్బులు అనేవి అంత పెద్ద ఇబ్బంది కాదు. పట్టుదల ఉంటే, నిబద్ధత ఉంటే ఎక్కడి నుంచో కొంత మనం సమకూర్చుకోవచ్చు, పోవచ్చు. ఉద్యమానికి ఊతమిచ్చి నడిపించిన వాళ్ళు మీరు.
సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ చేతలో చెప్పి కొత్తగా ఒక పోరాటం మొదలుపెట్టారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తప్పుడు వైఖరిని మేము ప్రజలకు తెలియజెప్పినాం. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయినారు. ఒక కుటుంబం లాభపడ్డది, తెలంగాణ సమాజం నష్టపోయింది. టీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడానికి టీజీఎస్ పార్టీ నీరుగారిపోవడానికి టీఆర్ఎస్ పుంజుకోవటానికి ఎన్నేళ్ళు పట్టింది? 14 ఏళ్ళు పట్టింది. 2009లో చాలా ఘోరంగా దెబ్బతిన్నారు, వైఫల్యించారు. కాళోజీ నారాయణరావు ఆర్ జయశంకర్ రావు ఒకరిని ఎంచుకోవటం కాదు, ఇద్దరు కూడా ముఖ్యం. రాహుల్ గాంధీ ఆర్ సోనియా గాంధీ అంటే మీరేం చెప్తారు? అంత ఎంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్ ఎన్టీ రామారావు అంటే ఏం చెప్తారు సార్? ఇద్దరూ కాదు.